పట్టణ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ప్లానర్ గా పదవీ విరమణ చేసిన తుమ్మల శివనారాయణ పదవీ విరమణ అభినందన సభ ఘనంగా జరిగింది. తెనాలి ఆంధ్ర ప్యారిస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శుక్రవారం రాత్రి ఏర్పాటైన సభలో మున్సిపాలిటీలో అసిస్టెంట్ ప్లానర్ గా పనిచేసిన తుమ్మల శివనారాయణ పదవీ విరమణ అభినందన సభను నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శివనారాయణ సేవలను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు, మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్, తెనాలి ఆంధ్ర ప్యారిస్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా ఉన్న అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏసీపీ గారు ఆయన వేదిక మీద ఉన్న పెద్దలకు అలానే ముందుగా ఉన్న అందరూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏసీపీ గారు ఆయన ఎంతగానో ఆయన ఉన్న సంవత్సరం అయినా మెరుగైన సేవలు అందించారు. ఆయన రిటైర్మెంట్ అంటే మాకే బాధగా ఉంటుంది. మేము ఒక 4 నెలలే ఉంటాము. మాతో పాటు రిటైర్మెంట్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. చివరి దశగా మన తెలంగాణ పురపాలక సంఘంలో రిటైర్మెంట్ అవుతున్నందుకు అందరికీ కూడా గర్వకారణం. ప్రత్యేకంగా వారికి సందర్భంగా మాకు ఈ యొక్క గౌరవించే సభను తెనాలిలో వచ్చినందుకు కూడా అదే కమిషనర్గా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిబద్ధత అనేది మనందరికీ తెలుసు. ఒక మనిషి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలంటే ఒక జ్ఞానం ఉంటే సరిపోదు, నిబద్ధత అనేటువంటి చాలా అవసరం. అట్లాంటి నిబద్ధతతో పనిచేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. చాలామంది చెప్పారు పెద్దలు, కుటుంబాన్ని తర్వాత ప్రయారిటీగా ఉద్యోగాన్ని ప్రధాన ధర్మంగా స్వీకరించి కుటుంబాన్ని మొత్తం ఆయన సతీమణి పద్మా గారు తీసుకొని కష్టాలు సుఖాలలో మరి పిల్లల బాధ్యతని అన్నీ కూడా తనే చూసుకొని ఆయనకి సమర్థవంతంగా పనిచేసి అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.